హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ జియోగ్రఫీలో ఎంతో ఇంపార్టెంట్ టాపిక్ అయిన భారతదేశము, పొరుగు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు ఒప్పందాలు మరియు వివాదాస్పద ప్రాంతాల గురించి తెలుసుకుందాం. ఈ ఎస్ఎస్‌సి రైల్వే అన్నిట్లికి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు అడిగాడు. అందుకే చేస్తున్నాను. వినండి. ఒకటి డ్యూరాన్ ఒప్పందం అండి. ఇది భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య చేశారండి. 1493లో లాన్స్ డౌన్ గవర్నర్ జనరల్‌గా ఉన్న కాలంలో బ్రిటిష్ కార్యదర్శి అయిన మార్టిన్ డ్యూరాన్ గుర్తించిన 2640 కిలోమీటర్ల పొడవైన ఒప్పంద రేఖ అండి ఇది. ప్రస్తుతం భారత్, ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉంది. తర్వాత రాడ్ క్లిఫ్ ర్యాక్ అండి. ఇది ఇండియన్ యూనియన్కు పాకిస్తాన్ యూనియన్కు మధ్య 1947 ఆగస్టు 15 కుదిరిందండి. ప్రస్తుతం ఇది ఇండియా, బంగ్లాదేశ్, ఇండియా పాకిస్తాన్ల మధ్య అమల్లో ఉందండి. అయితే ఇది వాయువ్య సరిహద్దులను రాజస్థాన్, పంజాబ్ల గుండా పోతుంది. తర్వాత వెరీ ఇంపార్టెంట్ భారత్, పాకిస్తాన్ల మధ్య వివాదాస్పద ప్రాంతాలండి. సర్క్రీక్ ప్రాంతం అండి ఒకటి. ఇది పాకిస్తాన్లోని కరాచీ, ఇండియాలోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతాన్ని అనుసరించిన చీలిక భూభాగం అండి. పెట్రోలియం, చేపల ఉత్పత్తికి నిలయమండి ఈ ప్రాంతము. 24 డిగ్రీల సమాంతర రేఖ సర్క్రీక్ వెంట పాకిస్తాన్ గుర్తించిన సరిహద్దు అండి ఇది. ఇది పాకిస్తాన్, ఇండియాల మధ్య గుజరాత్లోని వివాదాస్పద ప్రాంతంగా ఉంది. తర్వాత సియాచిన్ గ్లేసియర్ అండి. ఇది ఏజీపీఎల్ తూర్పును విస్తరించి ఉంది. 1984లో భారత్ ఆపరేషన్ మేఘదూత్ అనే సైనిక చర్య ద్వారా 85% సియాచిన్ ప్రాంతాన్ని ఆక్రమించిందండి. తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్ అండి మరియు గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతం అండి. ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన చారిత్రకంగా రెండు దేశాల మధ్య జరిగిన ప్రధాన సంఘటనల గురించి తెలుసుకుందాం. అవి ఏంటంటే 1947 అక్టోబర్ 22న పాక్ ప్రేరేపిత ముస్లిం తెగల దాడి ఆక్రమణ జరిగిందండి. 1947 అక్టోబర్ 26న విలియం ఒప్పందం పత్రంపై మహారాజా హరిసింగ్ సంతకం చేశారు. 1947 అక్టోబర్ 27న చట్టపరంగా అధికారికంగా జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనం చేశారు. 1948 జనవరి 1న జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని యూఎన్కి నివేదన ఇచ్చారు. 1949 జూలై 27న కరాచీ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల నియంత్రణ రేఖను గౌరవిస్తూ సైనిక బలగాన్ని వెనక్కి తీసుకుంటారండి. 1972 సిమ్లా ఒప్పందము నియంత్రణ రేఖ ఎల్వజీగా పేరు మార్చడం జరిగింది. తర్వాత సాల్డార్ రిడ్జ్ అని ఇది కారకోన శ్రేణిలో ఉంది. 1984లో భారత్ దీన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇది సియాచిన్ గ్లేసియర్ నైరుతి సరిహద్దులో ఉంది. తర్వాత అంతర్జాతీయ సరిహద్దులకు సవాయి నుంచి మాధోపూర్ వరకు ఉంది. ఎల్ఓసి అంటే నియంత్రణ రేఖ అండి, లేదా ఊంచి రేఖ అంటారు. ఇది మాధోపూర్ నుంచి NJ 98 ఫోర్ట్ వరకు ఉంది. తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పద ప్రాంతాల గురించి తెలుసుకుందాం. 1947 ఆగస్టు 15 వెలువడిన రాడ్ క్లిఫ్ ఒప్పందం ఫలితంగా రెండు దేశాల మధ్య సరిహద్దు కుదిరింది. బంగాళాఖాతంలో న్యూమూర్ దీవులు లేదా దక్షిణ తలపట్టి లేదా బంగబంధు ద్వీపాలపైన ఇండియా, బంగ్లాదేశ్ మధ్య వివాదం ఉంది. ఇవి ప్రస్తుతం ఇండియా ఆధీనంలోనే ఉన్నాయండి. తర్వాత చక్మా శరణార్థుల సమస్య వెరీ ఇంపార్టెంట్, భారత్, బంగ్లాదేశ్ల మధ్య ఉందండి. తర్వాత తీన్ బిగా కారిడార్ వివాదం కూడా భారత్, బంగ్లాదేశే. తీస్తా నది జలాల వివాదం కూడా భారత్, బంగ్లాదేశే. తర్వాత భారత్, శ్రీలంక మధ్య వివాదాస్పదం వెరీ ఇంపార్టెంట్ అండి. పాక్ అఖాతంలోని గల కచ్చటీవి దీవులను 1974లో ఇందిరాగాంధీ శ్రీలంక అప్పగించిందండి. అయితే తమిళనాడు రాష్ట్రం దాన్ని తిరిగిమ్మని కోరుతుంది. ఇవే ఇప్పుడు ప్రస్తుతం వివాదంగా మారింది. కానీ ఇవి ప్రస్తుతం శ్రీలంక ఆధీనంలో ఉన్నాయండి ఈ కచ్చటీవి దీవులు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత భారత్, చైనా వచ్చారండి అసలైన శత్రువు, పెద్ద శత్రువు. వీడికి మనకి అంటే ఈ దేశానికి మన దేశానికి వివాదాస్పద ప్రాంతాలు ఏంటంటే LOAC వాస్తవ అధీన రేఖ భారత్, చైనాల మధ్య వెస్ట్రన్ సెక్టార్ వెంబడి ఉంది. ఇది 1962లో చైనా లడఖ్ ప్రాంతంలోని అక్షయ్ చిన్లో చేసిన దాడి ఫలితంగా రూపొందింది. ఇది అక్షయ్ చిన్ ప్రాంతాన్ని భారత్ ఆధీనంలోకి లడఖ్ ప్రాంతం నుంచి వేరు చేస్తుంది అనమాట. రెండు మెక్మోహన్ రేఖ భారత్, చైనాల మధ్య ఈస్టర్న్ సెక్టార్ వెంబడి ఉన్న సరిహద్దు. 1914లో జరిగిన సిమ్లా ఒప్పందం అనుసరించి బ్రిటిష్ ఇండియాకు టిబెట్కు మధ్య కుదిరిన ఒప్పందం అండి ఇది. చైనా ఈ సరిహద్దును గుర్తించలేదు. తర్వాత సాక్షిగామ్ లోయ అండి. 1942లో భారత్, చైనా యుద్ధం తర్వాత 1963లో 5180 చదరపు కిలోమీటర్ ఈ ప్రాంతాన్ని చైనాకు దారదత్తం చేసిందండి. తర్వాత మిగతా ఏంటంటే పశ్చిమ సెక్టార్లోని ఆక్సిజన్, గ్యాలన్ వ్యాలీ, ప్యాంగాంగ్సు, నెమ్చౌకు, దౌలత్బోగ్, ఓల్డీ, సాక్షిగామ్ వ్యాలీలు. తర్వాత తూర్పు సెక్టార్లోని అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ జిల్లాలోని సయూజ్జంగ్ కూడా వివాదాస్పద ప్రాంతాలేనండి భారత్కి, చైనాకి. తర్వాత భూటాన్లోని డోక్లాం ప్రాంతం ఒకటండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది భారత్లోని సిక్కిం, చైనా, భూటాన్ మధ్య త్రిసంధి సరిహద్దులో ఉన్న భూటాన్ ప్రాంతం అండి. అయితే ప్రస్తుతం ఇది భారత్, చైనాల మధ్య వివాదాస్పద ప్రాంతంగా మారింది. ఎందుకంటే చైనా భూటాన్ అనుమతి లేకుండా ఈ ప్రాంతాన్ని రహదారులు నిర్మిస్తుంది. ఎందుకంటే ఈశాన్య భారతదేశంతో మిగతా దేశాన్ని కలిపే బెంగాల్లోని సన్నని కోడిమెడ ప్రాంతం పశ్చిమ బెంగాల్లోని సిలిగురి లేదా చికెన్ నెక్ ప్రాంతాన్ని చేరుకునేందుకు వీలవుతుందని. చైనా ఇలా చేస్తుంది. అయితే డోక్లాం ప్రాంతాన్ని భారత్లో డాకాలని చైనాలో డాంగ్లాంగ్ అని, భూటాన్లో డోక్లాం అని పిలుస్తారండి. తర్వాత భారత్, నేపాల్ 1416 సొగాలి ఒప్పందం అనుసరించి నేపాల్, భారత్ ప్రభుత్వాల మధ్య ఈ సరిహద్దు కుదిరిందండి. ఇది ఇరు దేశాల మధ్య ఎటువంటి వీసా నిబంధనలు లేని రాకపోకలను అనుమతించే ఇరు దేశాల మధ్య అంతర్జాతీయ ఒప్పందం అండి. పై ఒప్పందం ప్రకారం కాళీ నది ఇరు దేశాల మధ్య సరిహద్దుగా ఉందండి. దీన్నే యూపీలో శారదా నది అని, ఉత్తరాఖండ్లో కాళీగంగా అని పిలుస్తారు. కానీ ఈ మధ్య ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్ నుండి లిపులేఖ్ వరకు ఒక లింక్ రోడ్ నిర్మించడంతో వివాదం అనేది ఏర్పడిందని మనకున్న నేపాల్కి. అందువల్ల నేపాల్ కాళీ నదికి తూర్పున ఉన్న లిపులేఖ్, లింపియా ద్వారా కాలాపాని ప్రాంతాలను సుగాలి ఒప్పందం ప్రకారం తన భూభాగంలో ఉన్నాయని వాదిస్తుంది నేపాల్. చాలా గుర్తుపెట్టుకోండి, లిపులేఖ్, లింపియా ద్వారా కాలాపాని.
ఇవి ఏ దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతాలంటే మనకి నేపాల్‌కండి. చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగి గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు బీహార్, నేపాల్ సరిహద్దులను సుష్ట అనే ప్రాంతం అండి. సో, ఇవన్నీ ఈరోజు భారతదేశం, పొరుగు దేశాలతో వివాదాస్పద ప్రాంతాల గురించి. సో, మళ్ళీ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్‌తో కలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. మీకు ఎటువంటి వీడియోలు కావాలో, మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో చెప్తే, మీ ఎగ్జామ్‌కి సంబంధించిన చిన్న చిన్న ఇంపార్టెంట్ టాపిక్స్ బిట్స్ వచ్చేవి నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తానండి. సో, దయచేసి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.